హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం శర్మ వేదిక్ ఎస్ట్రాలజీ మన యూట్యూబ్ ఛానల్లోని. మనం సక్సెస్ఫుల్లీ 9 గ్రహాల గురించి 9 స్పెషల్ వీడియోస్లు చూసాం. అలాగే 27 నక్షత్రాల గురించి 27 వీడియోలు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం ప్రతి నక్షత్రం గురించి. ఇప్పుడు మనం మ్యారేజ్ ఎస్ట్రాలజీ అంటే పెళ్ళికి సంబంధించిన ప్రతి విషయం గురించి మనం ఈ సిరీస్లోనే డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్లో దగ్గర 50 వీడియోలు వస్తాయి మినిమం. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టాపిక్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ రోజున మనం నవాంస గురించి మనం డిస్కస్ చేద్దాం. దీన్ని మనం D9 అంటాం. ఎందుకంటే మన లైఫ్కి సంబంధించిన మెయిన్ ఏంటంటే రాశి చక్రం. దాన్ని మనం లగ్న చార్ట్ కూడా అంటాం. సో దాంట్లో చూసిన తర్వాత మనం ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి చూడాలో దానికి సంబంధించిన వర్గ చార్ట్ అంటే డివిజనల్ చార్ట్ని కూడా మనం చూడాలి. సో ఇప్పుడు మనం మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము హౌస్ ప్రకారం చూస్తే మన రాశి చార్ట్లోని మనం ఏంటంటే చూడాలి. ఫస్ట్ మనం 7th హౌస్ చూస్తాం. మనం 7th హౌస్తో పాటు మనం ఏంటంటే 4th హౌస్ చూడాలి. ఎందుకంటే ఓవరాల్ జాతకుడు తాలూకా లైఫ్లో సుఖం ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే మనం 6th హౌస్ చూడాలి. ఎందుకంటే జాతకుని లైఫ్లో ఎటువంటి వాళ్ళు శత్రువులుగా ఉంటారు, ఎటువంటి సిచ్యువేషన్లో శత్రుత్వం ఉంటుంది అని మనం 6th హౌస్ చూస్తాం. 8th హౌస్ మనం ఆయుష్ గురించి చూస్తాం కాబట్టి 8th హౌస్ కూడా చూడాలి. ఎందుకంటే జాతకుడు తాలూకా ఓవరాల్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే మనం చూస్తాం. అలాగే మనం 5th హౌస్ కూడా చూడాలి. ఎందుకంటే 5th హౌస్ జాతకుడు తాలూకా సంతానం గురించి. అలాగే మనం 9th హౌస్ చూస్తాం. ఎందుకంటే జాతకుడు తాలూకా ఓవరాల్ ఫార్చ్యూన్ అంటే ఏంటంటే కిందటి జన్మలో ఆర్జించిన పుణ్యాలు ఏమిటి, వాటి తాలూకా ప్రభావం ఈ జీవితం నుండి జాతకుడి మీద ఎలాగ పడుతుంది అని చూడడానికి మనం 9th హౌస్ కూడా చూస్తాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మ్యారేజ్ గురించి మనం ఏంటంటే స్పెషలీ రాశి చక్రంలోని మనం 7th హౌస్ చూస్తాం. మనం దాన్ని హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటాం, అంటే కలత్ర భావం కూడా అంటాం. ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్ అయినా మనం 7th హౌస్ చూడాలి. అదే విధంగా కానీ మనం లైఫ్ పార్ట్నర్ గురించి చూసినా మనం 7th హౌస్ చూస్తాం. అయితే ఎప్పుడైతే మనం ఈ మ్యారేజ్ గురించి ఎటువంటి ప్రశ్న మన దగ్గరికి వచ్చినా మ్యారేజ్ గురించి మనం డీటెయిల్డ్గా చూడాలి అంటే మనం నవాంస చూడాలి. దాన్ని మనం వర్క్ చార్ట్లోని D9 అంటాం. అయితే D9లో మనం చూస్తున్నప్పుడు రాశి చక్రం చూస్తున్నప్పుడు మనం ఏంటంటే చూస్తామంటే మనం ఫస్ట్ రాశి చక్రం ఉన్న లగ్నాధిపతిని చూస్తాం, 7వ భావం చూస్తాం, 7వ భావం తలగా అధిపతిని చూస్తాం. పురుష జాతకుల గురించి మనం శుక్రుని చూస్తాం, స్త్రీల జాతకుల గురించి మనం గురుని చూస్తాము. అలాగే మనం చంద్రుని కూడా చూస్తాం. ఎందుకంటే మనోభావాన్ని చూసేవాడు చంద్రుడు కాబట్టి చూస్తాం. శనిని కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆయుష్ ఇచ్చేవాడు శని కాబట్టి శనిని కూడా చూస్తాం. సో ఈ గ్రహాలన్నీ చూస్తాం. అదేవిధంగా మనం కుజుడు కూడా చూస్తాం. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్లో తగువులు కానీ ఉంటాయా, లేదంటే వాళ్ళిద్దరు కలిసి కంఫర్టబుల్గా కలిసి ఉంటారా అన్నది చూడడం కూడా మనం కుజుడిని చూస్తాం. ఎందుకంటే కుజుడు ఏంటంటే తగువులకి కారణకుడు, శత్రుత్వంకి కారకుడు అనమాట. సో ఈ విధంగా అని చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే మనం D9 అంటే నవాంస గురించి నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. D9లోని అన్నిటికంటే ఫస్ట్ మనం ఏంటంటే ప్రతి జాతక చక్రంని, అది రాశి చక్రమే అవ్వచ్చు, చంద్రలగ్నం చార్ట్ అవ్వచ్చు, సూర్యలగ్నం చార్ట్ అవ్వచ్చు, లేదంటే డివిజనల్ చార్ట్ అయినా అవ్వచ్చు. ఏ చార్ట్ చూసినా జాతకాలన్నీ మొత్తం 12 భావాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క భావంకి ఒక్కొక్క రాశి ఉంటుంది. ఒక్కొక్క భావాలు ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉండొచ్చు, లేకపోతే గ్రహాలు లేకపోవచ్చు. ఎందుకంటే భావాలు 12 ఉన్నాయి, గ్రహాలు మనకి 9 ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క భావంలోని 2-3 గ్రహాలు, 4-5 గ్రహాలు కూడా రావచ్చు. కాబట్టి ప్రతి భావంలోని గ్రహం ఉంటుంది అనే గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లో లేదనమాట. అయితే ఇప్పుడు మనం ఈ నవాంస చూస్తున్నప్పుడు నవాంసలో ఉన్న 12 భావాలు ఒక్కొక్క భావము మనకి మ్యారేజ్ లైఫ్ తోటి ఏమిటి రిలేట్ చేస్తుంది అంటే ఏ భావం మనం చూస్తే మ్యారేజ్తో సంబంధించిన ఏ పర్టికులర్ ఇన్సిడెంట్ కానీ రిలేషన్ కానీ టాపిక్ కానీ మనకి తెలుస్తుంది అనేది మనం చూస్తాం. అన్నిటికంటే ఫస్ట్ అంటే మనం D9లోని మనం లగ్నాధిపతిని చూస్తాం. D9లో లగ్నం అంటే ఫస్ట్ హౌస్. అది మనకి ఏంటి ఇండికేట్ చేస్తుంటే ఓవరాల్ మ్యారేజ్ లైఫ్ ఎలాగ ఉంటుంది అన్నది మనకి చెప్తుంది అనమాట. దాంట్లోని మ్యారేజ్ తాలూకా నేచర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలాగైతే మనం రాశి చక్రంని మొదటి భావం చూసి జాతకుడు తాలూకా ఫిజికల్ స్ట్రక్చర్ చెప్పగలుగుతాం ఓవరాల్,
అదేవిధంగా D9లోని మనం ఫస్ట్ హౌస్ని బట్టి ఓవరాల్ మ్యారేజ్ లైఫ్ ఎలాగ ఉంటుంది అనేసి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే హెల్త్ ఆఫ్ ద మ్యారేజ్ అనమాట. అంటే మ్యారేజ్లో సిక్నెస్ ఉంటుందా, స్ట్రెంగ్త్ బాగుంటుందా, హ్యాపీనెస్ ఉంటుందా, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, అవన్నీ చూడంటే D9లో ఫస్ట్ మనం మొదటి భావం చూస్తాం, లగ్న భావం చూస్తాం. D9 తాలూకా సెకండ్ హౌస్ ఏంటంటే స్పీచ్ అనమాట. అంటే జాతకుడు తన స్పౌస్ తోటి, అంటే వైఫ్ అవుతే హస్బెండ్ అవుతే స్పౌస్ తోటి ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు. ఎందుకంటే చూస్తారు కొన్ని జాగాలు ఏంటంటే స్త్రీ పురుషుడితోటి, అంటే ఒక వైఫ్ హస్బెండ్ తోటి కరెక్ట్గా మాట్లాడదు. ఆ మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు చూస్తే ఇదేంటి తను వైఫ్ కదా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటారు. అదేవిధంగా పురుష జాతకులు కూడా ఇదేంటి తను వైఫ్ తోటి ఇలా మాట్లాడతాడు, ఒక సర్వెంట్తో మాట్లాడతాడు, అందరితోటి బాగా మాట్లాడతారు కానీ వైఫ్తో ఎందుకు ఇలా మాట్లాడతారు అని మనం చూస్తాం. ఎందుకంటే మనం మన లైఫ్లోని ఒక్కొక్కరితోటి ఒక్కొక్క రకంగా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. మన వైఫ్తో మెయింటైన్ చేసిన మదర్తో చేసినట్లుగా మనం కొలీగ్స్తో చేస్తున్న మన పిల్లలతో చేయం, నేబర్స్తో చేయం. మన తరగ బిహేవియరు, ఓవరాల్ క్యారెక్టరు, నేచరు, రిలేషన్షిప్, మాట్లాడే లాంగ్వేజు, భావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారుతూ ఉంటాయి. మనకు ఒక్కొక్క వ్యక్తితోటి మనం కొంచెం చేంజెస్ చేసి ఉంటూ ఉంటాం. సో ఆ విధంగా చూస్తే వైఫ్ హస్బెండ్కి మధ్యలోని ఈ జాతకుడు తన స్పౌస్ తోటి ఎటువంటి లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఎలాగ స్పీచ్ ఎలాగ ఉంటుంది, కఠోరంగా మాట్లాడతాడా, మృదువుగా మాట్లాడతాడా, మంచి భాషలో మాట్లాడతాడా, వల్గర్గా మాట్లాడతాడా, కోపంగా మాట్లాడతా అన్నది మనకి ఈ నవాంశ తాలూకా సెకండ్ హౌస్ నుంచి మనకు తెలుస్తుంది. థర్డ్ హౌస్ ఏంటంటే స్ట్రెంగ్త్ అనమాట. స్ట్రెంగ్త్ ఏంటి? స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ అనమాట. అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యారేజ్. సెకండ్ భావంలోని మీకు చెప్పిన స్పీచ్తో పాటు ఏంటంటే లాంగివిటీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే 8th హౌస్ ఏంటంటే మనకి ఆయుష్. సో 8th నుంచి 7th అవడం వల్ల ఏంటంటే అది కూడా మనకి లాంగివిటీ గురించి చెప్తుంది. అంటే మ్యారేజ్ తలగా లాంగివిటీ అని ఎన్ని రోజులు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటారు అన్నది మనకి దాంతో తెలుస్తుంది. ఒకవేళ కానీ ఈ సెకండ్ హౌస్లో కానీ శుభగ్రహాలు లేవనుకోండి, మ్యారేజ్ తలగా లైఫ్ తక్కువ ఉంటుంది. అయితే మ్యారేజ్ తలగా లైఫ్ కానీ తక్కువ అయిందనుకోండి, దాని అర్థం ఏంటి? అవుతే వైఫ్ హస్బెండ్ సెపరేట్ అయిపోతారు, లేదా వైఫ్ హస్బెండ్ డైవర్స్ అవుతుంది, లేదా వైఫ్ హస్బెండ్ నుంచి ఎవరో ఒకరు ఎక్స్పైర్ అయిపోతారు. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే వైఫ్ హస్బెండ్కి రిలేషన్షిప్స్ చాలా బాగున్నా వైఫ్ ఇండియాలో ఉండి హస్బెండ్ 5 సంవత్సరాలు 7 సంవత్సరాల గురించి ఫారెన్ వెళ్ళిపోతాడు, తను అక్కడు ఉంటాడంట. అటువంటి సపరేషన్ అయినా అవ్వచ్చు, అంటే మ్యూచువల్లీ అగ్రీడ్ సపరేషన్ కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ మనకి సెకండ్ హౌస్లో తెలుస్తుంది. థర్డ్ హౌస్లో మనం స్ట్రెంగ్త్ చూస్తాం. మ్యారేజ్లో ఎటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది? నవాంశలోని 4వ భావము సుఖము ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, మనం మ్యారేజ్ ఆస్ట్రాలజీ చూస్తున్నాము, D9 చార్ట్ అంటే నవాంశ చూస్తున్నాం కాబట్టి మ్యారేజ్ వైపు నుంచి సుఖం ఎంత ఉంటుంది నేటివ్కి ఓవరాల్. ఒక హస్బెండ్ ఉంటే తనకి వైఫ్ నుంచి ఎంత సుఖం పొందుతాడు తను, అలాగే కానీ వైఫ్ ఉంటే తన జీవితంలోని హస్బెండ్ వైపు నుంచి ఎంత మ్యారిటల్ హ్యాపీనెస్ తనకు దొరుకుతుంది అన్నది మనం 4వ భావం నుంచి చూస్తాం. 5th హౌస్ ఏంటంటే హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం దీన్ని. అంటే ఏంటంటే జాతకుడు తన మ్యారేజ్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, మ్యారేజ్ రిలేటెడ్ ఏమైనా డిసిజన్స్ తీసుకోవాలన్నా ఎంత ఇంటెలిజెంట్గా, ఎంత మ్యాచ్యూర్డ్గా తను డిసిజన్స్ తీసుకోగలుస్తాడు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాక ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి మ్యారేజ్కి రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ బామర్దితో సంబంధించినవి, ఆడబొడుచులతో సంబంధించినవి, తల్లి తండ్రితో సంబంధించినవి, మామగారు అత్తగారితో సంబంధించినవి. సో అటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తనకి డెసిజన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హీ హ్యాస్ టు టేక్ ఎ డెసిజన్. సో తన దగ్గర ఎటువంటి ఇంటెలిజెన్స్ ఉంది, తను ఎటువంటి డెసిజన్స్ తీసుకుంటాడు అన్నది మనకి D9 చార్ట్లోని మనకి ఈ 5th హౌస్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే D9 చార్ట్లోని మనకి 6th హౌస్. 6th హౌస్ ఏంటి అంటే హౌస్ ఆఫ్ ఎనిమిటీ. దీన్ని శత్రుభావం అంటాం మనం అన్నమాట. అంటే ఈ మ్యారేజ్ లైఫ్లోని కానీ శత్రువులు ఎవరైనా ఉంటారా అన్నది మనకు తెలుస్తుంది. ఒకవేళ D9లో కానీ 6th హౌస్ తాలూకా లార్డ్ అంటే 6వ భావం తాలూకా అధిపతి కానీ 7th హౌస్లో వెళ్ళి ఉన్నాడు అనుకోండి, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే స్పౌస్ వల్లే తగులు వస్తూ ఉంటాయి, కోర్టు కేసులు అవుతాయి అనేసి మనం చెప్పవచ్చు.
అయితే సెవెంత్ హౌస్ రాశి చక్రంలో కూడా సెవెంత్ హౌస్ లార్డ్ వెళ్ళి సిక్స్త్లో ఉన్నా, లేదు అంటే నవాంశలోనైనా సెవెంత్ లార్డ్ సిక్స్త్లో ఉన్నా, సిక్స్త్ లార్డ్ సెవెంత్లో ఉన్నా, అంటే ఈ సిక్స్త్ లార్డ్కి సెవెంత్ లార్డ్కి ఎటువంటి సంబంధాలున్నా మ్యారేజ్లో గ్యారంటీగా ప్రాబ్లమ్స్ వస్తాయి, తగువులు అవుతాయి, కోర్టు కేసు అవుతుంది అని మనం ఈజీగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి సెవెంత్ హౌస్. సెవెంత్ హౌస్ ఏంటి అంటే నేటివ్ తాలూకా అంటే జాతకుడు తాలూకా స్పౌస్ తాలూకా లాంగివిటీ అంటే ఆయుష్ గురించి తను చెప్తుంది. అదేవిధంగా ఎయిత్ హౌస్ నవాంశలో 8వ భావం ఏంటి చెప్తుందంటే మ్యారేజ్ లైఫ్ తాలూకా ఆయుష్ ఎంత ఉంటుంది అంటే ఓవరాల్ ఈ వైఫ్ హస్బెండ్ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు, వాళ్ళలో సిక్నెస్ ఏమైనా వస్తుంది అంటే మ్యారేజెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, తెగుతెంపులు వస్తాయా, మనం లేదంటే వాళ్ళు మ్యూచువల్లీ అండర్స్టాండింగ్ లేకపోవడం ఉంటుందా అన్నది మనకి ఏంటంటే ఈ ఎయిత్ హౌస్ నుంచి తెలుస్తుంది. విడోహుడ్ ఉంటుందా, వైధవ్యం అంటే పురుషుడి జాతకం చూస్తే తన వైఫ్ చనిపోతుందా, లేదంటే స్త్రీ జాతకం చూస్తే ఫిమేల్ తాలూకా జాతకం చూస్తే హౌస్కు చూస్తే హస్బెండ్ కానీ చనిపోతాడా, ఆవిడ సుమంగళిగా ఉంటుందా ఉండదా అన్నవన్నీ మనం ఎయిత్ హౌస్ నుంచి చూస్తాం. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే జాతకుడు తాలూకా హాస్పిటలైజేషన్ అవుతుంది, పురుషుడైనా అవ్వచ్చు స్త్రీ అయినా అవ్వచ్చు. అప్పుడు మనం వాళ్ళ తాలూకా నవాంశలోని ఈ ఎయిత్ హౌస్ చూసి మనం చెప్పవచ్చు ఏంటంటే జాతకుడు తాలూకా ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందా అవ్వదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది మనం ఈ నవాంశలోని 9వ భావం 8వ భావంతో ఎయిత్ హౌస్ తోటి మనం చూసి చెప్పవచ్చు. ఈ నవాంశలోని 9th హౌస్ ఏంటి చెప్తుంది అంటే లాయల్టీ, రైటియస్నెస్ అంటే మనం చేసే పనులు ధర్మబద్ధంగా ఉంటాయా ఉండవా అన్నది 9th హౌస్ నుంచి తెలుస్తుంది. ఎందుకంటే లాయల్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. లాయల్టీ మీదే డిపెండ్ అవుతుంది మ్యారిటల్ రిలేషన్షిప్లో ట్రస్ట్. ఒక వైఫ్ పొద్దున్న వెళ్ళిపోతాడు తన లంచ్ బాక్స్ పట్టుకుని 9 గంటలకి, సాయంకాలం 6 గంటలకు 7 గంటలకు ఇంటికి వస్తాడు. అదేవిధంగా ఇవాళ రేపు లేడీస్ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, తను కూడా లంచ్ బాక్స్ పట్టుకుని తెల్లవారి 8-8:30 ఆఫీస్కి వెళ్ళిపోతుంది, తను 7 గంటలకు వస్తుంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకరు అట్లీస్ట్ 12 to 13 అవర్స్ సపరేట్గా ఉంటారు. ఆ ఉంటున్నప్పుడు ఒకళ్ళకి వేరే వాళ్ళ మీద ఒక రకమైన ట్రస్ట్ ఉండాలి. ఏంటంటే తను నన్ను తప్పించి వేరే వాళ్ళతోటి ఎటువంటి వాళ్ళతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ డెవలప్ చేయదు, తను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది, తనకి నేనంటే ఇష్టము అన్న ఫీలింగ్ అన్నది ఒక మ్యారేజ్ తలక బాండేజ్ అనమాట. ఎందుకంటే ఎక్కడైతే ఈ లాయల్టీలో ప్రాబ్లం వస్తుందో మ్యారేజ్ రిలేషన్షిప్ ఇమీడియట్లీ ర్యూన్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది పెళ్లి తలక జీవితం అనమాట. అందుకేంటంటే ఈ 9th హౌస్ నుంచి మనం జాతకుడు తాలూకా స్పౌస్ ఎంత లాయల్గా ఉంటుంది, జాతకుడు ఎంత లాయల్గా ఉంటాడు టువర్డ్స్ మ్యారేజ్, వాళ్ళు ఎంత బాండింగ్ ఉంటుంది, ధర్మబద్ధంగా వాళ్ళు మ్యారేజ్ లైఫ్ని ఎంత దాకా సాగదీస్తారు అన్నది మనకి 9th హౌస్ నుంచి తెలుస్తుంది. 10th హౌస్ అంటే దీన్ని కర్మభావం అంటారు. అంటే జాతకుడు పెళ్ళికి సంబంధించింది, స్పౌస్కి సంబంధించింది పనులు ఎలాగ చేస్తాడు అంటే తన పార్ట్నర్ గురించి ఎంత శ్రమ పడతాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే వైఫ్ తాలూకా చిన్న చిన్న కోరికలు తీర్చడానికి హస్బెండ్స్ చాలా కష్టపడతారు, హస్బెండ్ తాలూకా చిన్న కోరికలు తీర్చడానికి వైఫ్ కూడా చాలా కష్టపడుతుంది. మన సొసైటీలో చూస్తాం, మనం అంటాం అరే అటువంటి హస్బెండ్ గురించి చూడు పాప ఆవిడ ఎంత చేస్తున్నది, తను ఎలాగుంటాడు ఆవిడ చూడండి ఎంత చేస్తున్నారు. ఇలాగే ఆపోజిట్లో అండి తన వైఫ్ ఏమంటే అలా ఉంటుంది, కానీ హస్బెండ్ పాపం చూడు తన గురించి ఎంత కష్టపడుతున్నాడు అంటారు. అంటే ఈ 10th హౌస్లో ఏంటంటే తన రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి, తన స్పౌస్కి సుఖం ఇవ్వడానికి, తన స్పౌస్కి లాయల్టీ చూపించడానికి, ఎస్ ఐ లవ్ యూ, నేను నీ గురించి ఏమైనా చేస్తా అని చూపించడానికి ఎంత పని చేస్తాడు అన్నది ఇక్కడ మనకి ఈ D9లోని 10th హౌస్ చెప్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేది D9లో మనకి ఏంటి 11th హౌస్. ఈ 11th హౌస్ చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ లైఫ్లో. ఎందుకంటే దీన్ని కామ త్రికోణం అంటారు. కామ త్రికోణంలోని ఏంటంటే 3rd హౌస్, 7th హౌస్, 11th హౌస్, ఈ 3 భావాన్ని మనం కామ త్రికోణం అంటారు. ఏంటి పురుషార్థంలో అర్థ ధర్మ కామ మోక్షం వస్తుంది కాబట్టి ఇక్కడ కామ అన్నమాట. అయితే ఇక్కడ ఈ 11th హౌస్
ఏంటి ఈ ట్రయాంగిల్ థర్డ్, సెవెంత్, లెవెన్త్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిన హౌస్. ఎందుకంటే త్రికోణంలో ఏంటంటే లాస్ట్లో గ్రేటర్ నెంబర్ హౌసే ఎప్పుడైనా ఎక్కువ ఇంపార్టెన్స్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాశి చక్రం చూసాం అనుకోండి, దాంట్లో త్రికోణం ఏంటి, ఫస్ట్ హౌస్, ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్. దాంట్లో నైన్త్ హౌస్ అన్నిటికంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నైన్త్ హౌస్ కంటే తక్కువగా ఫిఫ్త్ హౌస్ కంటే తక్కువ స్ట్రెంత్ ఉంటుంది ఫస్ట్ హౌస్కి యాజ్ ఎ ట్రయాంగిల్ అనమాట. అలా ఇది కామ త్రికోణంలోని 11th హౌస్ అంటే అన్నిటికంటే పవర్ఫుల్ అనమాట. అంటే ఈ హౌస్ ద్వారా ఏంటంటే మ్యారేజ్తో ఎక్స్పెక్ట్ చేసిన విషెస్ ఫుల్ఫిల్ అవుతాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఈ లేడీస్లో క్వాలిటీ ఉంటుంది, నేను తన్ని పెళ్లి చేసుకుంటే నా తాలూకా లైఫ్లోని ఇటువంటి డిజైర్స్ ఉన్నాయి, ఇటువంటి కోరికలు ఉన్నాయి, అవి తీరుతాయి అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో తను మ్యారేజ్ చేస్తుంది. దాని తర్వాత తీరదు. చిన్న కోరికలు, ఎందుకంటే నేను నా దగ్గర ఒక జాతకం వచ్చింది, ఆ జాతకం చూస్తాను. ఆ అమ్మాయికి ఏంటంటే మోటార్ సైకిల్ మీద హస్బెండ్తో కూర్చుని తిరగడం తనకు చాలా ఇష్టం. కానీ ఆ హస్బెండ్ ఏంటి, తనకి డ్రైవింగ్ అంటే కొంచెం భయం కాబట్టి తన వైఫ్తో పాటు ఎక్కడికి వెళ్ళినా ఆటో కానీ ట్యాక్సీ కానీ బుక్ చేసేవాడు. ఈ అమ్మాయికి ఒక చిన్న కోరిక కానీ తీరేది కాదనమాట. సో ఈ మ్యారేజ్ లైఫ్లోని స్పౌస్తో మనం ఎక్స్పెక్ట్ చేసిన విషెస్ ఫుల్ఫిల్ అవుతాయా అవ్వదా అన్నది మనకి 11th హౌస్ చెప్తుంది అనమాట. అదేవిధంగా లాస్ట్ హౌస్ D9లోని ఇది 12th హౌస్. ఈ 12th హౌస్లో ఏంటంటే దీన్ని హౌస్ ఆఫ్ లాస్ ఆర్ హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటేనేమని మన తాలూకా బెడ్ కంఫర్ట్స్, అంటే మనకి సెక్సువల్ సాటిస్ఫాక్షన్ మ్యారేజ్లో ఎంత ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన అందరూ బయాలజికల్ ఫిగర్స్ కాబట్టి ఈ డిజైర్ ఆఫ్ సెక్స్ అందరికీ ఉంటుంది. కానీ దాని తాలూకా డిగ్రీ ఆఫ్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. కొంచెం మందికి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మందికి తక్కువ ఉంటుంది. అయితే ఈ రిక్వైర్మెంట్ కానీ ఫుల్ఫిల్ అవ్వకపోతే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఒక అడుగు ముందుకు వేసి ఆ తప్పు పనులు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ D9లోని మనం 12th హౌస్ని బట్టి మనం చెప్పవచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి ఛాన్సెస్ ఉన్నాయా లేదా. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తన సాటిస్ఫాక్షన్ ఫుల్ అయిపోతే తన ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కానీ ఇల్లీగల్ పనులు చేయడం కానీ అధర్మంగా పనిచేయడం కానీ ఇష్టం అది ఎవరికీ ఉండదు. కానీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినప్పుడు అది ఏంటంటే వాళ్ళకి ఒక కంపల్షన్ అయిపోతుంది, బయాలజికల్ కంపల్షన్ అనుకోండి, అది అయిపోతుంది. సో అటువంటిది ఏమైనా ఇండికేషన్ అవుతున్నదా అన్నది మనకు తెలియడానికి మనం ఈ 12th హౌస్ ఇన్ ద D9 చార్ట్ మనం చూడాలి. సో ఈ విధంగా మనం దీంట్లోని ఈ వీడియోలోని మనం స్పెషలీ మ్యారేజ్ గురించి మనం D9 చూస్తున్నప్పుడు D9లోని ఒక్కొక్క భావం దాని తాలూకా ప్రభావం ఏంటి, ఎలా చూడాలి అన్నది మనం చూసాము. ఇదే విధంగా మనం డీటెయిల్డ్గా ఇంకా ఎక్కువ ఇన్డెప్త్గా మనం ఒక్కొక్క వీడియోలోని ఎవ్రీ హౌస్, ఎవ్రీ ప్లానెట్, ఎవ్రీ కాంజంక్షను ఆస్పెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. నా వీడియో నచ్చితే మీరు తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఫుల్ మ్యారేజ్ అస్ట్రాలజీ నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకుందాం అంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. వెరీ నామినల్ ఫీజు ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. వీడియో అంతా చూసేందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.